ఏదైనా మేము చెప్తున్నాం కదండి, ప్రక్షాళన అయితే స్టార్ట్ అయింది. అది అన్ని వైపుల నుంచి కూడా ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్గా నేను ఒకసారి మీకు ప్రెస్లో కూడా చెప్పాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం, డిపార్ట్మెంట్లో కూడా ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. అందరూ ఒకలా ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా మేము పెట్టుకుంటాం ఎక్కడైతే ఇలాంటివి అందుకే మీకు చెప్పింది ఇందాక, చెక్ పోస్టుల దగ్గర సిసి క్యామ్స్ ఏంటి అని ఒకవేళ అడిగితే కనుక మేము ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అది ఏమో గబుక్మని అక్కడ ఉన్న గార్డ్ ఎవరు వదిలేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు డాగ్ స్క్వాడ్ కూడా పెంచుకోవాలి. ఇప్పుడు విషయం ఏంటంటే డ్రగ్స్ అయినా మనకి ఐడెంటిఫై అవుతాయి కానీ తొందరగా గంజా తొందరగా ఐడెంటిఫై అవ్వదు. కంపల్సరీ ఆ డాగ్ స్మెల్ చూసి అలా చెప్పడం, అలా అంతవరకు మనకి ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ. సార్ పాలిటిక్స్లో ఉన్న పెద్దలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు. చాలా క్లియర్గా చెప్తున్నాం ఇందులో. ఏ పార్టీ పలానా పార్టీ మా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నా కూడా ఇందులో అసలు 80% టాలరేట్ చెయ్యం. ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము దీని మీద అంత శ్రద్ధ చూపించడానికి కూడా కారణం ఏంటంటేనండి, 7 years బాయ్ కూడా ఈరోజు గంజాయి తీసుకుంటున్నాడు. మా దగ్గర స్కూల్స్లో ఒక టీచర్ చెప్పింది నాకు, స్కూల్ దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాగ్ గనక దులిపితే 30% స్టూడెంట్స్ దగ్గర గంజాయి ఉంటుంది. అంటే మనం కించపరచుకోవడం కాదు, ఎక్కడో అక్కడ వాస్తవాలను మనం చెప్పుకుంటేనే బయటకు కూడా తెలుస్తుంది. మేము ఎందుకంటే నిర్భయంగా బయటకు చెప్తున్నాం ఇలా జరుగుతుందని. కనీసం తల్లిదండ్రులైనా మానిటరింగ్ పెట్టుకోవాలి పిల్లల మీద. తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది కూడా మానిటర్ చేసుకోవాలి. అక్కడి నుంచి కూడా మనకి అన్నది మోటివేషన్ అనేది ఉండాలి అన్న దాని మీద చెప్తున్నాం. మీరు అన్నట్టు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇప్పుడు ఏంటంటే లోకల్ కన్సెప్షన్ ఎక్కువైపోయింది. మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ మనకి పండించేదంతా కూడా ఏజెన్సీ ఏరియా 11 మండలాల్లోనే మనం ఎక్కువ టార్గెట్ పెట్టగలం. మీకు ఓవరాల్గా దేశం మొత్తం ఉందండి, ఎక్కడనంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ఉంది ఈరోజు.